అప్పటి నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అది రిమూవ్ చేసింది ఫస్ట్. అప్పుడు చాలా బాగా అయింది కానీ భయం వేసింది. పిల్లలు చిన్న పిల్లలు అని చెప్పి చాలా భయం అయింది. కానీ అప్పుడు విజయానంద రెడ్డి సార్ గారికి దగ్గర తీసుకొని అసలు ఏం కాదమ్మా, ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పేసి సర్జరీ కాగానే రేడియేషన్ కీమో స్టార్ట్ చేశారు. కీమో తర్వాత రేడియేషన్. ఆ కీమోలు అప్పుడు మాత్రం చాలా అవస్థపడ్డది. కీమో ఇచ్చినప్పుడు మాత్రం వామిటింగ్స్ అయ్యేది. ఒక్కరోజు మాత్రమే కీమో ఇచ్చిన తర్వాత తెల్లారు ఒక 2 days మాత్రం ప్రాబ్లం ఉండేది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలుగా అసలు ఫీవర్ వచ్చినప్పుడు ఎట్లనైతే ప్రాబ్లమో అంతకంటే చాలా సింపుల్గా అనిపించింది. రేడియేషన్ కూడా నేను వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేసి రోజు రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇంత చిన్న ప్రాబ్లం కూడా రాలేదు నాకు. ఇప్పటికి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4 నెలలకు ఒకసారి చెకప్ వస్తున్నాయి. ఇక్కడ 4 months ఒకసారి. చిన్న ప్రాబ్లమే, సైడ్ ఎఫెక్టే, అసలు ఏ మాత్రం లేదు. అసలు నాకు భయం అనేది కూడా లేదు. జుట్టు పోయినప్పుడు చాలా బాగా అనిపించింది కానీ మళ్ళీ వెంటనే రికవర్ అయింది. ఒత్తుగా వచ్చింది మళ్ళీ జుట్టుకు బాగానే వచ్చింది, బాగా వచ్చింది ఇప్పటికంటే ఎక్కువ. ముఖ్యంగా ఏంటంటే అసలు ఇక్కడ భయం అనేది ఉండదు. ప్రాబ్లం మనం తప్పకుండా క్యూర్ అయ్యి వెళ్ళిపోతుంది. చాలా సింపుల్ అసలు తీసుకున్నాను. డాక్టర్ గారు మాత్రం దేవుడు అనుకోవాలి. నిజంగా చాలా సైకలాజికల్గా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి నేను వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పటికీ అసలు జ్వరం వచ్చినంత సింపుల్ అనిపిస్తుంది ట్రీట్మెంట్ తీసుకుని. ఒక కీమో అప్పుడు మాత్రమే ఒక 2 days ఇబ్బంది. ఐఎమ్ ఫైన్ నౌ. డాక్టర్ గురించి ఏమి చెప్పండి? డాక్టర్ గారు అయితే చాలా మంచి ఆప్యాయత, మంచి పలకరింపు. అసలు డాక్టర్ గారిని చూస్తేనే మనకి ఏ జబ్బు రానిపిస్తుంది. సార్ దగ్గరికి వస్తే చాలా ట్రీట్మెంట్ మనం క్యూర్ అయ్యి వెళ్ళిపోతాం. మనం ఏ ప్రాబ్లం లేదు. నేను పిల్లలతో బట్టలతో సంతోషంగా ఉంటుంది. నాకు ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం లేదు నాకు. కాకపోతే సార్ చెప్పినప్పుడల్లా 4 months ఒకసారి వచ్చి చెకప్ చేయించుకొని వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్.